అంటే ఉన్నట్టుండిగా హైదరాబాదు ప్రాంతాల్లో కావచ్చు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఒకవైపు ఎల్‌నినో ప్రభావం మనం చూస్తున్నాము. మరి ఈ ప్రభావంలో వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. మరి ఎలా ఉండబోతుంది? ఈ వర్షాలు ఎప్పటివరకు పడతాయి? ఏంటనే దాని మీద కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఫోన్ కాల్ ద్వారా అందుబాటులోకి రాబోతా ఉన్నారు వాతావరణ అధికారి శ్రీనివాసరావు సార్ గారు. సో, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. ఏంటి ఈ రోజు నిన్న కురిసినటువంటి వర్షాల ప్రభావం ఎలా ఉంది సార్? నేను జిఎన్ఆర్ శ్రీనివాసరావు, సీనియర్ మెటీరియాలజిస్ట్, సార్ మిడ్ సెంటర్ హైదరాబాద్. మనకి నిన్న 20వ తారీఖున ముఖ్యంగా నార్త్ తెలంగాణలోని పలు జిల్లాల్లో, కొన్ని జిల్లాల్లో భారీ వర్షము, చాలా జిల్లాల్లో మనకి మోడరేట్ వర్షపాతం వరకు రికార్డ్ అయింది. సో దీనికి కారణం మనకి నిన్న ఒక ఉపరితల ఆవర్తనము మనకి కోస్టల్ ఆంధ్రప్రదేశ్ లో ఉంది. దాని నుంచి ద్రోణి వచ్చి మనకి తెలంగాణ మీదుగా ఇటు అరేబియన్ సముద్రం వరకు ఒక ద్రోణి కూడా ఉండింది. ఈ రెండింటి ప్రభావం తోటి ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, ఈశాన్య తెలంగాణలోని పలు జిల్లాల్లో నిన్న కొంచెం విస్తృతంగానే రెయిన్స్ పడినాయి. మనకి అతి భారీ వర్షం కూడా మంచిర్యాల జిల్లాలో హైయెస్ట్ 13 సెంటీమీటర్స్ 2-3 చోట్ల పడింది. అట్లాగే ములుగు జిల్లాలో 11 సెంటీమీటర్లు, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ఈ జిల్లాలన్నింటిలో కూడా మనకి మంచిగానే వర్షపాతం 5 నుంచి 7 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైంది. మనకి ఈ రోజు కూడా ఈ సిచ్యుయేషన్ ఇంకా పెర్సిస్ట్ అవుతుంది. అట్లాగే మాన్సూన్ కూడా ఈ సిస్టమ్ వల్ల కొంచెం యాక్టివ్ అయినది. సో ఈ రోజు కూడా మనకి ఉత్తర తెలంగాణ, ఈశాన్య తెలంగాణలోని సుమారు 5-6 జిల్లాల్లో భారీ వర్షం పడే సూచన ఉంది. పలు జిల్లాలలో మనకి మోడరేట్ రెయిన్ కూడా అవకాశం ఉంది. మన సిటీ హైదరాబాద్ సిటీలో ఇలా క్లౌడీనెస్ కంటిన్యూ అయ్యి మెయిన్ గా మధ్యాహ్నం వరకు లైట్ రెయిన్స్, చిరుజల్లులు పడే అవకాశం ఉంది. సాయంత్రం సమయంలో అక్కడక్కడ కొంచెం మోడరేట్ రెయిన్ పడే అవకాశం ఉంది. మెయిన్ గా దీని ప్రభావం మనకి ఉత్తర తెలంగాణ, ఈశాన్య తెలంగాణలోని జిల్లాల మీద ఎక్కువ ఉంటుంది. మధ్య తెలంగాణ, ఇటు సిటీలో దీని ప్రభావం వల్ల కొద్దిగా లైట్ టు మోడరేట్ వరకు రెయిన్స్ ఈ రోజు పడే అవకాశం ఉంది. గ్రాడ్యువల్ గా రేపటి నుంచి మళ్ళీ కొంచెం దీని ఎఫెక్ట్ కూడా తగ్గిపోయే అవకాశం ఉంది. మళ్ళీ రెయిన్స్ కూడా తగ్గే అవకాశం కనపడుతుంది. అంటే ఇదే వర్షపాతం నమోదు అవ్వచ్చా సార్? రానున్న 1-2 రోజుల్లో కూడా ఇంకా పెరిగే అవకాశం ఉంటుందా, తగ్గే అవకాశం ఉండొచ్చా సార్? ఈ రోజు ఉత్తర తెలంగాణలో నిన్నట్లాగానే కొంచెం విస్తృతంగానే వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ రోజు ముఖ్యంగా ఉత్తర తెలంగాణ అంటే ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల్, జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, ఇటు జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, కరీంనగర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఈ ప్రాంతాల్లో ఈ రోజు కూడా మాన్సూన్ యాక్టివ్ గా ఉండి నిన్న పడినట్టే విస్తృతంగా వర్షాలు పడే అవకాశం ఉంది. అయితే రేపటి నుంచి మనకి దీని ప్రభావం సన్నగిలే అవకాశమే కనిపిస్తుంది. కాబట్టి రేపటికే మనకి ఉత్తర తెలంగాణలో మోడరేట్ రెయిన్స్, ఇటు మధ్య తెలంగాణ, సౌత్ తెలంగాణ, సెంట్రల్ తెలంగాణలో లైట్ రెయిన్స్, చిరుజల్లులు పడే అవకాశమే కనిపిస్తుంది. హైదరాబాద్ లో ఎట్లా ఉంది సార్ ఇవాళ రేపు సంబంధించి? హైదరాబాద్ సంబంధించి సార్, హైదరాబాద్ లో ఈ రోజు ఇట్లా క్లౌడీనెస్ కంటిన్యూ అయ్యి మనకి చిరుజల్లులు మధ్యాహ్నం వరకు, ఇటు చిరుజల్లులు, లైట్ రెయిన్స్ అవకాశం ఉంది. సాయంత్రం సమయంలో కొన్ని ప్రాంతాల్లో కొంచెం మోడరేట్ రెయిన్ 2 నుంచి 4-5 సెంటీమీటర్ల వరకు సాయంత్రం, రాత్రి సమయాల్లో కొంచెం ఇంటెన్సిటీ పెరిగే అవకాశం ఉంది. పెద్దగా హైదరాబాద్ లో భారీ వర్షానికి అవకాశం లేదు సార్. మొత్తానికి అంటే ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షమే కురవదు అనే దాని మీద కూడా మనం చూస్తాము. సో ఇట్లాంటి పరిస్థితులు కూడా ఉంటాయనే దాని మీద కూడా ముందు నుంచి మీరు చెప్తున్నారు. సో ఇవి ఇంకా అంటే రైతులకి శుభసూచకం అనుకోవచ్చా? ఇట్లాంటి వాతావరణము ఇంకా ఈ నెల గాను వచ్చే నెలలో కూడా ఇట్లాంటి వాతావరణాలు వచ్చే అవకాశం ఉంటుంది? ఎల్‌నినో వల్ల వర్షమే కురవకపోవడం అనేది ఉండదండి. వర్షాలు ఉంటాయి, బట్ ఏమిటంటే మెయిన్ గా డిస్ట్రిబ్యూషన్ సరిగా ఉండదు. యాక్చువల్ గా మనకి జూలై నెల ఆల్మోస్ట్ డైలీ వర్షపాతం పడే సమయము, అలాగే చాలా జిల్లాల్లో భారీ వర్షం కూడా ఈ పాటికి నమోదవుతుంటుంది. మనకి ఈవెన్ సిస్టమ్స్, ఇటువంటి ద్రోణి లాంటి సిస్టమ్ ఉన్నా మనకి 1-2 జిల్లాల్లోనే మనకి భారీ వర్షం రికార్డ్ అయ్యింది. కానీ నార్మల్ మాన్సూన్ పీరియడ్ లో అయితే ఇంచుమించు ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఇలా ద్రోణి ఉంటే చాలా జిల్లాల్లో భారీ వర్షము, అతి భారీ వర్షము, అత్యంత భారీ వర్షం కూడా రికార్డ్ అయితే ఉంటాయి. అయితే ఈసారి ప్రతి దాని మీద కూడా ఈ ఎల్‌నినో ప్రభావం ఉండటం వల్ల కొంతవరకు మనకి రెయిన్ ఫాల్ అమౌంట్స్ కూడా కంట్రోల్డ్ గానే ఉంటాయి. అయితే ఒక్కొక్కప్పుడు ఈ సిస్టమ్స్ వల్ల, తక్కువ సిస్టమ్స్ వల్లే అత్యంత భారీ వర్షం
వర్షాలు పడే అకేషన్స్ కూడా అప్పుడప్పుడు వస్తాయి. కానీ తర్వాత వెంటనే మళ్ళీ డ్రై స్పెల్స్ కూడా కంటిన్యూ అయిపోతుంటాయి. ఇప్పుడు 4 రోజులు వర్షాలు పడాయి కాబట్టి మనకి ఇంకా మాన్సూన్ రివైవ్ అయిపోయి పూర్తిగా ఎల్‌నినో ప్రభావం పోయినట్టు కాదు. 4, 5 రోజుల తర్వాత మళ్ళీ మనకి డ్రై స్పెల్సే సూచిస్తున్నాయి. థ్యాంక్ యూ సార్. ఓకే, రైట్. ఇది ఓవరాల్గా ఈ వర్ష ప్రభావం సంబంధించి కూడా సో వాతావరణ అధికారులు మాత్రం ఇట్లాంటి వర్ష ప్రభావం ఉంటుంది, కాకపోతే ఇది ఎక్కువ రోజుల వరకు కూడా ఉండకపోవచ్చు అనే దాన్ని కూడా చెప్తున్నారు. ఇట్లా కూల్ వాతావరణం 1-2 రోజుల్లో మోస్తారు నుంచి వర్షాలు కురుస్తాయి, ఆ తర్వాత డ్రై వాతావరణం వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. దీని ప్రభావం అంతా కూడా ఎలీనో ప్రభావమే అనే దాని కూడా వాతావరణ అధికారులు చెప్తున్నారు. దాంతోపాటు ఎక్కువ జిల్లాలో వర్షం కురిసినటువంటి ప్రాంతాల్లో కూడా అటు ఉత్తర తెలంగాణకు సంబంధించి కావచ్చు, దక్షిణ తెలంగాణకు సంబంధించి ఆ ప్రాంతాల్లోనే అధిక మోతాదులో కూడా భారీ వర్షాలు కురిశాయి. సో ఇవాళ రేపు కూడా కురిసేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత కూడా డ్రై వాతావరణం ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. దాంతోపాటు హైదరాబాదు పరిసర ప్రాంతాల్లో కూడా ఎక్కువ వర్షాలు ఉండేటటువంటి అవకాశం లేదు అనే దాన్ని కూడా వాతావరణ అధికారులు చెప్తా ఉన్నారు. సో ఈ ఇయర్ అంతా కూడా ఇదే ఎలీనో ప్రభావం ఉంటుంది. సో ఈ విధంగా చిరుజల్లులు పడి ఆ తర్వాత మళ్ళీ డ్రై ఉండడం, ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత చిరుజల్లులు పడడం, అంటే ఇట్లా జల్లుల విధంగానే వర్షం కురుస్తుంది తప్ప భారీ వర్షాలు కురిసేటటువంటి అంతగా ఉండకపోవచ్చు, కొన్ని పరిస్థితుల్లో కురుస్తాయి అనే దాని మీద కూడా వాతావరణ అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. వీడియో సామత ప్రభాకర్, పుల్టన్ మీడియా, హైదరాబాద్ నుంచి.